ఆద్య డోర్ వేసి ఉన్నదా? డోర్ వేసి ఉన్నదా? ఇటు చూడు, డోర్ తీయనా? డోర్ తీయనా? డోర్ తీయనా? డోర్ వేసి ఉన్నదా? ట్రై చేయి, నువ్వు ట్రై చేయి. నేను తీస్తావు, నేను తీస్తా. ఓకేనా? నా కార్డు పెడతారా మిట్టు? ఓకేనా రా. డోర్ పెట్టనా? పెడతా, నేను డోర్ పెడతా. ఏంటి డాడీ రిషి? ఓ ఏం చేసినావు? ఇల్లు కట్టినావా డాడీ? ఇల్లు కట్టినవా? అన్న వల్ల ఏమైంది? అయ్యో 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 అయ్యో. వావ్ రిషి, ఏం చేస్తున్నావు నాన్న? ఒకటెంత రిషి? సోప్ ఒకటెంత అడుగు. చూడండి ఫ్రెండ్స్, మేమందరం ఇక్కడ ఉంటే మా పాప అక్కడ దర్వాజా కాడికి పోయి అక్కడ ఎలా ఆడుతుందో చూడండి. ఆడడం కాదు, నిలబడుతుంది, అటైనా పడుతుంది, ఇటైనా పడుతుంది. ఎన్నిసార్లు నువ్వు తీసుకురా, మళ్ళీ పోయి అక్కడే ఉండి తాత తాత అని అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సోప్స్ ఏవి? బిస్కెట్స్ ఏవి? వెరీ గుడ్. పేస్ట్ ఏది మరి? ఏమంటారు దాన్ని? ఏమంటారు డాడీ? అవునా, పేస్ట్ అది. చూడండి ఫ్రెండ్స్, అలా కనబడుతుంది, అది చిల్లరేనండి, అంటే కూలింగ్ మిషన్. అది దాంతోనే కూల్ అయి బయటకు వస్తాయి వాటర్. మా పాప అయితే లేచి ఆడుకుంటుందండి క్యాన్లతోని. ఆమెను అక్కడ నిలబెట్టి నేను క్యాన్లు అయితే పడుతున్నాను. మా పెద్ద బాబు చిన్న బాబు అయితే లేవలేదండి, పాప అయితే లేచింది. ఇక పెద్ద బాబుకి హాలిడేస్ కదా, రేపు ఒక్కరోజు అయితే వెళ్ళి ఫైల్ తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ కడుగుతూ వాటర్ అయితే పడుతున్నాం మేము. ఇవి 11 వరకు ఆర్డర్ అంటే మేము 6 కల్లా లేచామండి. 6 నుంచి పడుతున్నాము. 30-40 అయితే నిండినాయి, కౌంట్ చేయలేదు. దెబ్బల పడతావు చెప్తానా నేను. ఎన్నున్నాయి? లేటుగా ఎందుకు లేచినావు మరి? ఇక హాలిడే అని పడుకున్నావా? హాలిడేస్ అని పడుకున్నావా డాడీ? మరి నీళ్ళు పట్టు, డాడీ చికెన్ తెచ్చే వరకు నీళ్ళు పట్టు. నేను అవి అడుగుతా. బాయ్. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చూడండి, మాది బగారా చికెన్ అండి. స్పైసీగా చికెన్ అయితే వండాను. చూడండి, బగారాలకి ఫ్రై కంటే సూపే బాగుంటుందండి, అందుకే సూప్ పెట్టాను. మా పిల్లలు అయితే మంచిగా తిన్నారు. చికెన్ తింటా అన్నావు కదా, పట్టు మరి పట్టు. మంచిగా ఉన్నదా? ఈమెయితే మా కోడలండి. మా కోడలు అయితే మా పిల్లలను చూడడానికి వచ్చింది. ఇంతలోనే మెయిన్ రోడ్డు మీద ఐస్ క్రీమ్ వచ్చింది. మా చిన్న బాబుకి ఆగుతాడా, అమ్మ ఐస్ క్రీమ్ అని అంటే వెళ్ళి కొనుక్కొచ్చుకున్నానంటే కొనుక్కొచ్చుకోవడానికి వచ్చిండ్రు. నేను చాలాసేపు అయినా రాకపోతే మళ్ళీ నేనే వచ్చేసాను. అక్క ఓపెన్ చేసింది, అది తీసుకున్నా అంటే నాది నాకే కావాలని ఏడ్చిండండి. ఇక ఒకసారి ఐస్ క్రీమ్ చూపించు. గిట్ చూడు. అయ్యో అబ్బా, స్టైల్ చేస్తాను కానీ.
ఈవినింగ్ టైం కదా అండి, ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకున్నారు. వాళ్ళు ఐస్ క్రీమ్ తింటుంటే మా పాప అయితే బయట గచ్చు మీద అయితే ఆడుకుంటుందండి. మంచిగా ఫ్రీ కదా, ఈవినింగ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచిగా చల్లగాలికి మంచిగా ఆడుకుంటుంది. చూడండి మస్తు అంటే మస్తు అల్లరి చేస్తుందండి. విలేజ్ కదా అండి, ఈవినింగ్ టైంలో కోళ్ళు మంచిగా వస్తాయి. ఆ కోళ్ళని చూసుకుంటూ పిలుస్తూ మంచిగా ఆడుకుంటుందండి. కానీ గచ్చు మీద కదా, అటు ఇటు దొర్లుతూ పడుతుందండి. అదే నా భయం. గచ్చు మీద వదిలేసి అయితే ఆమెను చూస్తున్నానండి నేను. చిన్నప్పుడు అయితే ఎక్కడేస్తే అక్కడ ఉండేది, ఎక్కువసేపు నిద్రపోయేదండి. ఇప్పుడు అట్లా పోవట్లేదు. నా వాయిస్ విన్నా, నేను నడుస్తుంటే నా కాళ్ళ పట్టీల సౌండ్ విన్నా, మా అమ్మ ఎక్కడో ఉంది అని వచ్చి ఎత్తుకునేదాకా ఒకటే ఏడుపుడు అండి. మా పెద్ద బాబుకి అయితే హాలిడే ఇచ్చాను కదండి, మా పెద్ద బాబు చూసుకుంటా లేచిన కాదు. మా అమ్మ నువ్వు పోయి పట్టుకద్దు, కొంచెం ఏ రాదు రిషి మిట్టు. ఎందుకు నాన్న అంత కష్టపడతాను ఎందుకే? ఏమైంది రిషి? ఏం నానా లోడ్ చేస్తానవా? లోడ్ చేస్తానవా రిషి? అయ్యో ఏం చేయాలి నేను? అవి డబ్బులకు వచ్చినాయి డాడీ, కింద పోతాయి నానా. ఉండే అట్లా మూత టైట్ చేయి, మూత టైట్ చేయి. ఉండదు నాన్న, అట్లా ఉండదు నాన్న, ఉండదు డాడీ. చెప్తే వినవు నువ్వు, దెబ్బ తాకింది. ఇది ఎందుకంత కష్టం మరి నీకు? వద్దన్నప్పుడు వినాలి కదా రిషి. ఏం చేస్తావు? రిషి నడుతుందా రిషి? రిషి రిషి ఏం చెప్తాను నువ్వు? అబ్బో అబ్బో, అరే టైర్లు పోతలేవా? ఇబ్బంది అవుతుందా? కొంచెం ఫ్యాన్ బంద్. అన్నయ్య అంటే భయం లేదా? ఓ రిషి ఏం చేస్తాను రిషి? రిషి ఫైట్ చేస్తాను అన్నయ్యతోని, అన్నయ్యతో ఫైట్ చేస్తాను నువ్వు? వెనకాల ఫ్యాన్ ఉంది. రేపు కరాటే క్లాస్ ఉంది కదా నాన్న. రేపు కరాటే క్లాస్ ఉంది అంటున్నా. మార్నింగ్ 5కే లేవాలి, మార్నింగ్ 5 o'clockకే లేవాలి. నువ్వు వెళ్తావా రిషి? కరాటే క్లాస్కి వెళ్తావా నువ్వు? ఇద్దరు వెళ్తారా? ఆద్యమ్మ ఆద్యమ్మ చెల్లమ్మ మీద పడుతుంది, చెల్లమ్మ మీద పడుతుంది మరి. తల్లి ఉమ్మా ఉందిరా, నువ్వు ఎక్కుతావారా? చెల్లమ్మ మీద పడుతుంది రిషి. డాడీ వచ్చిండు, డాడీ బిడ్డ. ఏమైంది రిషి? అయ్యో పడుకోబెట్టు దాన్ని, దాన్ని పడుకోబెట్టు నాన్న. స్నానం చేయిస్తాను రోజు దానికి. రిషి స్నానం చేపిస్తున్నావా? పడుకోవట్లేదా అది? పడుకోవట్లేదా? అయ్యో పడుకోవట్లేదా నాన్న? బయట పడుకోబెడితే చలి పెట్టదా దానికి? పెట్టదా? ఎవరు తల్లిరా నా తల్లి? అవునురా, అత్తాను అత్త అత్త అత్తాను అత్త. మరి నువ్వు పడుకుంటే తమ్ముడు పడుకోవద్దా?
రిషి నువ్వులే 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 రిషిలే ఇక్కడ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తాంది నా బిడ్డ ఏందిరా